గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. 2025 సంవత్సరం నవంబర్ నెల 1వ రాశి మేషరాశి. ఈ మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశి ఎట్లా ఉన్నది అనేది మనకు చాలా అవసరం. అయితే ముందుగా ఒక విషయం చెప్పుకుందాం. శని వక్రించాడు. వక్రించిన శని నవంబర్ 27 వరకు కూడా వక్రించే ఉంటాడు. అంటే మీనంలోకి వచ్చిన శని కుంభం మీద మీనం మీద కూడా ఆయన శక్తి సామర్థ్యాలు చూపిస్తాడు. అట్లాగే అతిచార మీద గురువు కర్కాటకానికి 18వ తారీఖు వచ్చాడు. నవంబర్ 27 వరకు కూడా 12 రాశులు మేషం దగ్గర నుంచి మీనరాశి వరకు చెప్పాలంటే సరైనటువంటి లక్షణాలు ఏ రాశికి కూడా లేదు. కారణం ఏంటంటే మరి 18వ తారీఖు నుంచి గురువు మారాడు. మరి 27 దాకా శని పూర్తిగా బాగాలేడు. అందువల్ల కష్ట సుఖాలు రెండు కూడా మిళితమై ఉన్నాయి. ఎందుకంటే ముందు చెప్పేదానికి ఎదురు ప్రశ్న వేస్తారేమో అనేదాన్ని చెబుతూ ఉన్నా. జాతకం బాగుంటుంది, కానీ ఏదో ఒక్కొక్కరితో రెండో గ్రహాలు బలమైన గ్రహాలు ఉంటాయి. వాటి వల్ల మొత్తం నష్టపరుస్తాయి. ఎట్లా నష్టం జరుగుతుంది అంటే నడుస్తున్నామండి, కాలు కటిక మెలిక పడుతుంది. ఆ మెలిక పడేపటికి ఆ ఎముక చిట్లుతుంది, లేకపోతే ఆ గిలక దగ్గర బాలు కదులుతుంది. పిండి కట్టేసేస్తాడు. 3 నెలల వరకు మంచం దిగబాకవాయా అంటాడు. పెద్ద విరిగింది కాదు, ఆపరేషన్ కాదు, ఏమి కాదు. మరి మనిషి సంపాదించేవాడు మంచం నుంచి దిక్కుండా ఒంటేలకి 2 ఏళ్ళకు కూడా వెళ్లకుండా ఉంటే ఎంత ఆదాయం, ఇంట్లో ఉండి వ్యాపారం బాగా సాగి డబ్బులు వచ్చినా కూడా ముందు అంత రోగానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. రోగానికి కాగా మిగిలితేనే తినాలి. ఇట్లాంటి విపరీతమైన సమస్యలు వచ్చి మరి ఈ నవంబర్ నెలంతా కూడా వచ్చిన ఆదాయాన్ని కూడా భ్రష్టు పట్టించేటువంటి పరిస్థితి కనబడుతుంది. ముందు చెప్పబోయే ఏ గ్రహాలు బాగున్నాయి, ఏ గ్రహాలు బాగాలేవు, ఏ గ్రహాల వల్ల మీకు సమస్య వస్తుంది చెప్పడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు ఏం చేయాలి అంటే 25 వంతులే గోచారం. ఇప్పుడు చెప్పేది గోచారం. గ్రహచారం అంటే పుట్టిన టైంను బట్టి లగ్నాన్ని బట్టి వచ్చేది గ్రహచారం. ఈ గోచార గ్రహచారాలు ఎట్లా ఉన్నాయో చూసుకోవాలి అంటే పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైం ద్వారా జాతకం చూసుకోక తప్పదు. అట్లా చూసుకొని దానికి ఏమి ఉపశమనం ఏమి చేయాలని చూసుకొని చేసుకుంటే ఏమి ఇబ్బంది లేకుండా బయటపడతాం. ఏమవుతుందంటే బాగా వచ్చేది ఉన్నది, మొత్తం ఖర్చు అయిపోయే పరిస్థితి ఉన్నది, బాగా ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు డబ్బులు ఖర్చు అయినా, డబ్బులు ఖర్చు కాకపోయినా కొంత సుఖం ఉండాలి. సుఖము లేదు, ధనము లేవు, ఇంటిల్లిపాదికి బాధ, ఇటువంటి సమస్యలు వచ్చే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఇది ముందుగా చెబుతూ ఉన్నాను. ఇప్పుడు మేషరాశి చెప్పాలంటే ఈ మేషరాశి కూడా ఏమాత్రం బాగా లేదు. ఈ మేషరాశి పరిస్థితి ఏమిటాయంటే శుక్రుడు, రాహువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. అందులో ఈ మేషరాశికి కుజుడు అష్టమం, శని 12, గురువు 4. దీనికి ఏం చెప్పారంటే ఈ 3 గ్రహాలు గురువు, కుజుడు, శని, ఈ 3 గ్రహాలు ఏ ఒక్క గ్రహమైనా సరే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. శని కానీ, గురువు కానీ, కుజుడు కానీ 12ంట కానీ, 1ంట కానీ, 2ంట కానీ, 4ంట కానీ, 8ంట కానీ
ఏ ఒక్క శని గాని, ఏ ఒక్క గురువు గాని, ఏ ఒక్క కుజుడు గాని ఉంటే విపరీతమైన నష్ట కష్టాలొస్తాయని ఉంది. ఇప్పుడేమైంది? శనేమో 12 కుజుడు 4 గురువు 6 3 గ్రహాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ఈ పరిస్థితి ఏం చెప్పాలి అంటే ఒక ఉపమానం చెప్పాల్సొస్తుంది. 60 సంవత్సరాలు బాగా కష్టపడ్డాడు, సంపాదించాడు. వాడు సంపాదించిన సంపాదన 3 తరాలు తిన్నా కూడా తరగదు. అటువంటి వాడు ఏమనుకుంటాడంటే జ్యోతిష్యం అడగటానికి ఇష్టపడ్డు. నాబోటి ఎవడన్నా చూసేయా నీకు ముందు టైము వచ్చే నెల బాగా దండగ పడతావయ్యా అంటే నేను పుట్టిన తర్వాత నా జీవితంలో నష్టం అంటూ ఎరగను. సంపాదించడం దాచిపెట్టడం తప్పితే రెండోది లేదు. ఏందా నువ్వు చెప్పేది పో అంటాడు. ఈ 60 సంవత్సరాలే మనిషికి బాగా శక్తి ఉండే రోజులు, అక్కడి నుంచి శక్తి ఉడిగే రోజులు. ఈ 60 సంవత్సరాలు బాగా సంపాదించింది మొత్తం అవుతుంది ఏమీ ఉండదు. బాగా స్నేహితం పరిచయం, వాడెవడో ఒక ఇండస్ట్రీ పెడుతున్నాడు, బ్యాంకు లోన్ తీసుకున్నాడు, దానికి హామీ సంతకం పెడతాడు. బాగా నమ్మకస్తుడే. వాడేం చేస్తాడు? లోన్ మొత్తం తీసుకుంటాడు, పరారైపోతాడు. వాడు అడ్రస్ దొరకడు. ఎవడైతే హామీ సంతకం పెట్టాడో వాడు దొరుకుతాడు. వీడి ఆస్తి సర్వస్వం అమ్మితే కూడా బాకీ తీరుతో చివరికి వీడు జైలుకు పోతాడు. చూడండి, కొన్ని కోట్లు సంపాదించిన వాడికి గతి పట్టిందంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు జరుగుతున్నవి కూడా చాలా ఎక్కువ అవే. ఇప్పుడు కాస్త ధనికుడు ఉన్నాడు, వాడిని పట్టుకొని పైకొద్దా అని వెనకబడతారు. వాడేం చేస్తాడు? 10 మంది వాడి చుట్టూ కావాలి, వాడు వెనకాడితే తిరగాలి, వాడు పైకి రావాలంటే. వాడి వల్ల వీడికి ఏదో ప్రయోజనం అవుతుందని వెంబడబడతాడు. వాడు బాగా వాడుకుంటాడు. నేనున్నాను, చెప్పిన పని చేయరా అంటాడు. చేయరాని పనులు చేయిస్తాడు. వాడు దొరుకుతాడు, జైల్లో కూర్చుంటాడు, వీడు మెదలకుండా కూర్చుంటాడు. ఇట్లా కొంతమంది పైకొచ్చే లక్షణాలు కూడా ఇట్లా ఉంటూ ఉంటాయి. అందువల్ల ఈ మేషరాశి వాళ్ళకి చెప్పాలంటే ఎవరిని నమ్మవద్దు. ఎవరో మిమ్మల్ని రక్షిస్తారు, మిమ్మల్ని ఏదో పైకి తీసుకెళ్ళి కూర్చోబెడతారు, వాళ్ళ వల్ల బాగుపడతాం అని అటువంటి ఆశ పడవద్దు. ధర్మం ఏం చెప్పాలంటే కష్టే ఫలేనుంది. ఎవడైతే కష్టపడి ధర్మంగా సంపాదిస్తాడో వాడి కుటుంబం బాగుపడుతుంది. కానీ కొంతమంది దురాగతంగా సంపాదించి లోకుల్ని ముంచి ఎన్నో మర్డర్లు చేసి బాగా ధనాన్ని సంపాదించి వాడి దగ్గరికి వెళ్తే మనం బాగుపడతామనే మాట కళ్ళ. వాడు ఏ రోజు చస్తాడో ఏ రోజు బతుకుతాడో వాడు ఏమవుతాడో తెలియదు. అందువల్ల ఈ రాశివాళ్ళు ఎవరినన్నా నమ్మినా, ఎవరికైనా డబ్బులు ఇచ్చినా, ఎవరికైనా హామీ సంతకాలు పెట్టినా, ఎవరికైనా అప్పిచ్చినా మీ డబ్బులు తిరిగి రావు. తర్వాత ఇప్పుడు పరిస్థితుల్లో మీరు చేసే వృత్తి కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ పూర్తిగా కష్టదాయకంగా, అసలు జరగని పరిస్థితి. ఉద్యోగంలో కూడా నువ్వు ఎంత కష్టపడ్డా నిన్ను ఏమి చేతగాని వాడు, పని చేయనివాడిగా హీనంగా చూసి నిన్ను వెళ్ళగొట్టాలనే పరిస్థితుల్లో మాట్లాడతారు. ఇన్నాళ్ళు కష్టపడ్డాను, ఇన్ని సంవత్సరాలు చేస్తానని ఇట్లా అంటున్నారు, నేను ఇంకో చోటికి పోతానని పోతే ఇక్కడ తలకాయ ఉంచుకొని ఉంటే నువ్వు ఉండగలుగుతావు. నేను తీసేయాలంటే నీ మీద ఏదైనా తప్పు చూపించి తీసేయాలి కాబట్టి తీసేయలాగా నేను ఇబ్బంది పెడతాను. అన్నింతలో నువ్వు పోవటానికి వీలైన ప్రయత్నం చేస్తారు. అంటే వాడు తీసేసేటువంటి హక్కు లేదు. సర్వీస్ నీకు ఉంది కాబట్టి నీ మీద ఏదన్నా రిమార్క్ చూపించి తీసేయాలి కాబట్టి వాళ్ళు నిన్ను గొడవ చేస్తారు. నువ్వు అది చూసుకొని నేను హానెస్ట్గా ఉన్నాను, నేను బాగా వర్క్ చేశాను, నేను ఇంకో చోట చేస్తే బతకలేనా అని వెళ్ళావు అంటే మాత్రం ఉన్న చోట పోతుంది. బయటికి పోతే నిన్ను ఆఖరికి వాచ్మ్యాన్ కంటే ఎక్కువగా కష్టపెడతారు. రెండో చోట మానుకునే పరిస్థితి వస్తుంది. ఈ మేషరాశికి అంత విపరీతమైన కష్టాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయాలి? ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం ఒకటి. తర్వాత ఆ జాతకం చూసిన తర్వాత ఇప్పుడు చెబుతోంది రాశి ఫలితమే. మరి జన్మలగ్నం ఎట్లా ఉందో చూచి దాని పరిస్థితి బాగున్నదా లేదా, దానికి ఏం చేస్తే బాగుపడతారు అనేది తెలుసుకోవాలి. కారణం ఏంటంటే నీవు ఇదివరకు సంపాదించింది పోకూడదు.
కొత్తగా సంపాదించకపోయినా పర్వాలేదు, ఇంట్లో కూర్చొని నీకు ఎంత ఉన్నా ఈ టైంలో నీకు అవసరమైనప్పుడు 1000 రూపాయలు పుట్టవు. మరి ఉప్పు కారం వేసుకొని తిని బతికినా పర్వాలేదు, కానీ మరి ఈ నవంబర్ నెల ఏ పని చేయకుండా జాగ్రత్తగా బతికితే ఈ రాశివాళ్ళు పూర్తిగా బయటపడతారు. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.